ఈ కేక్ ఏమో గానీ పెద్ద గొడవ అయితే అయింది. ఇది చేసినంతసేపు నాకు ఆ టాపికే గుర్తుకొచ్చింది. ఇప్పుడు అంటే ఆర్డర్స్ తీసుకొస్తున్నా గానీ కేక్ క్లాస్ కి వెళ్తా అన్నప్పుడు మాత్రం చాలా పెద్ద గొడవ అయింది. ఫస్ట్ టైం కేక్ క్లాస్ కి వెళ్తా అంటే అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా నేనే ఒప్పించాను. జస్ట్ 500 అని చెప్పేసి అబద్ధం చెప్పి మరీ వెళ్ళాను. యాక్చువల్ గా నాకు మొత్తం 4000 ఖర్చు వచ్చింది. నాకు ఏమేమి కేక్స్ నేర్పించాలనేది నేను లాస్ట్ లో అప్లోడ్ చేస్తాను. అంతా బాగానే జరుగుతుందనే లోపే తను నాకు వాట్సాప్ లో బిల్ పంపించింది. ఇంకా టైం కి మా హస్బెండ్ కే దొరికిపోయాను. బిల్లు చూసేసరికి 4000 అయింది. అంటారు కదా ఏదైనా అబద్ధం ఆడితే ఖచ్చితంగా దొరికిపోతామని. ఇంకా ఆ రోజు నేను దొరికిపోయాను. నాకు మాట్లాడే ఛాన్స్ కూడా లేకుండా ఆ రోజు చాలా పెద్ద గొడవ జరిగింది. అసలు నువ్వు కేక్ క్లాస్ కి ఎందుకు వెళ్ళావు? నీకు తినాలనిపిస్తే ఒక కేక్ కొనుకొచ్చుకుంటే అయిపోతుండే కదా, నువ్వు ఏమైనా కేక్స్ చేస్తావు అని చెప్పేసి చాలా క్లాస్ తీసుకున్నారు. కానీ తను అన్నట్టుగానే నేను కేక్స్ చేసి చూపిస్తా అని చెప్పేసి అన్నాను. చేసి ఏదైనా నేను నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా నేర్చుకునే తీరుతా, ఎవరు వద్దన్నా సరే. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆర్డర్స్ మా హస్బెండ్ తీసుకొస్తున్నారు. ఇది వచ్చేసి 1 kg కేక్ 700 అయితే చార్జ్ చేశాను. ఇది నేను ప్రీమిక్స్ పౌడర్ తో చేశాను. ప్రీమిక్స్ పౌడర్ కేక్ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, అప్లోడ్